అదేంటమ్మా, జై నిత్యల పెళ్ళై చాలా రోజులైంది. వాళ్ళ తొలి రాత్రి జరిపించకుండా ఎన్నాళ్ళని ఆపుతాం? ఇప్పటికే చాలా ఆలస్యమైందండి. ఆ కార్యం కాస్త జరిపించేస్తే పిల్లలు సంతోషంగా ఉంటారు. ఎప్పుడు కార్యం తలపెట్టినా ఏదో ఒక అడ్డంకి వస్తోంది. అందుకే ఈసారి ఏ అవాంతరం రాకుండా ఒక పూజ కూడా జరిపిస్తున్నాం. ఆ దేవుడి దయ వలన కార్యం నిర్విఘ్నంగా జరిగితే అందరికీ బాగుంటుంది. ఇంకా ఆపుతారా? ఎవరికి బాగుంటుంది? ఎవరు ఆనందంగా ఉంటారు? ఎవరికి సంతోషం? వాళ్ళ శోభనాన్ని జరిపించి ఏం చెయ్యాలనుకుంటున్నారు? పెద్దవారేనా మీరు? మీ అనుభవం, మీ జ్ఞానం, మీ బుద్ధి ఇవన్నీ ఏమయ్యాయి? మతుండే ఈ పని చేస్తున్నారా? స్వరూపు గారు, ఏ మీ పెద్దరికాన్ని ప్రశ్నిస్తేనే మీకు ఇంత కోపం వస్తుంది? మీరు నా అమ్మతనాన్ని కాల రాస్తుంటే నాకెంత కోపం రావాలి? నేనేం చెయ్యాలి మిమ్మల్ని? ఏం మాట్లాడుతున్నావమ్మా? మీకు తెలుసు, తెలిసే అంతా చేస్తున్నారు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారు. అన్యాయానికి, అధర్మానికి ఒడగడుతున్నారు. చెప్పేదేదో సూటిగా చెప్పండి. చెప్పడానికే పిలిపించాను. ఈ శోభనం జరిగితే జై సుఖంగా ఉంటాడు, మీరు సంతోషంగా ఉంటారు, మీ వంశాభివృద్ధి జరుగుతుంది. మరి మరి నా కూతురు? తరతరాల మీ తలరాతను నా కూతురి నుదుటిని రాస్తారా? మీ వంశ పారంపర్యపు పాపానికి నా కూతురు పావుగా మారాలా? మీ కుటుంబ శాపానికి నా కూతురు బలి కావాలా? అంటే అంటే నీకు ఎప్పుడో తెలుసు. మీ దేవిపురంలో మీ వంశానికి శాపం మొదలైన ఆ ఆలయంలోనే జై నిత్యల నిశ్చితార్థం మరికొద్ది నిమిషాల్లో జరుగుతుందనగా చలమయ్య శాస్త్రి గారు నాకు శాపం గురించి చెప్పి హెచ్చరించారు. అమ్మా అమ్మా అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఏంటండి? ఆ ఇంటి వారసుడితో మీ అమ్మాయి వివాహం జరిగితే ఆమె ప్రాణాలు కోల్పోతుంది. జరగబోయే నిశ్చితార్థాన్ని ఆపాలని నేను వచ్చే లోపే అంతా జరిగిపోయింది. ఆ తర్వాత పెళ్లినైనా ఆపాలనుకున్నాను. జై నిత్యల ప్రేమ ముందు ఓడిపోయాను. ఆ పెళ్లి జరిగిపోయింది. నా కూతురు మెళ్ళో పడింది తాళి కాదు, ఉరితాడు అని తెలిసినా ఆ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. నా కూతురికి ఏ క్షణం మృత్యు ముంచుకొస్తుందో అని భయపడుతూనే బతుకుతూ ఉన్నాను. కానీ వాళ్ళ 3 రాత్రులు అయితేనే శాపం వర్తిస్తుందని శాస్త్రి గారు చెప్పగానే ఊపిరి పీల్చుకున్నాను. అప్పటి నుంచి వాళ్ళు కలవకుండా ప్రతిసారి అడ్డుపడుతూనే వచ్చాను. జైని ఇల్లరికం కోరడానికి కారణం కూడా వాళ్ళు కలవకుండా ఉండాలని. నా కూతుర్ని ఎలా బతికించుకోవాలో తెలియక వాళ్ళ తొలి రాత్రిని ఆపుతూ ఆట ఆడుతూ వచ్చాను.
ఇప్పుడు ఇక మీ వంతు మీరే ఆడాలి. బాల్ మీ కోట్లోనే ఉంది. మీరే ఈ శోభనాన్ని ఆపాలి. నా కూతురి చావుని ఆపాలి. నా కూతురు నిండు నూరెళ్ళు బతకాలి. అంతే. ఎన్నాళ్ళని తొలి రాత్రి వాయిదా వేయాలమ్మా? అన్నాళ్ళు జై నిత్యలు ఆగుతారా? అంటే నా కూతుర్ని మీ శాపానికి బలి చెయ్యాలని నిర్ణయించుకున్నారా? అది కాదమ్మా. ఈ శోభనం జరిపించడానికే నిర్ణయించుకున్నారా? మా ఉద్దేశం అదే మీ ఉద్దేశం అయితే శోభనానికి ముందే శాపం గురించి జైతో చెప్పేస్తాను. నిజాన్ని దాచిపెట్టి మమ్మల్ని మోసం చేసి ఈ పెళ్లి చేశారని చెప్తాను. మీరు ఎంతో ప్రేమించే జై మిమ్మల్ని అసహ్యించుకుంటాడు. జీవితాంతం ద్వేషిస్తాడు. తన దృష్టిలో మీరు చరిత్రహీనులవుతారు. నిత్య చావుని జై ఎలాగూ కోరుకోడు కాబట్టి నా కూతురు బతికిపోతుంది. నేను హ్యాపీ. మీరే ఆలోచించుకోండి, ఈ శోభనం జరగాల వద్దా అని. చెప్పండి, శోభనాన్ని జరుపుతారా, ఆపుతారా? ఏంటి, ఏం మాట్లాడరు? నిత్య, మంగా, ఏం జరుగుతుందమ్మా? మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? జేజీ, మావయ్య ఎందుకొచ్చారు ఇక్కడికి? అది అది నువ్వెందుకొచ్చావు బేబీ? ఈసారైనా ఏ ఆటంకం లేకుండా మా 3 రాత్రులు జరగాలని దేవుడికి మొక్కుకోవడానికొచ్చాను. మీరు అందుకే వచ్చారా? అవును నిత్య. మరేంటి, శోభనన్ని జరుపుతారా, ఆపుతారా అని వాళ్ళని అడుగుతున్నావు? వాళ్ళెందుకు ఆపుతారమ్మా? జేజీ, ఏంటి మావయ్య, ఆపుతారా మీరు? ఆపరు, ఆపకూడదు. శోభనం ఆగకూడదు. పంతులు గారిచ్చిన టైంకి, పెట్టిన ముహూర్తానికి మా తొలి రాత్రి జరగాలి. జరిగి తీరాలి.
ఎవరికి ఏమైనా, భూమి బద్దలైనా, ప్రపంచం తల్లకిందులైనా సరే తొలి రాత్రి జరగాలి. జరిపించమని ఆ దేవుణ్ణి కోరుకోవడానికి వచ్చాను. లక్కీగా మీరు కూడా ఇక్కడే ఉన్నారు. జేజీ, మన ఇంటికి పెద్ద దిక్కువి, కనిపించే ప్రత్యక్ష దైవానివి. మీరు చెప్తే ఏదైనా జరుగుతుంది. మా తొలి రాత్రి ఆగదని, జరిపిస్తానని మీరు నాకు మాట ఇవ్వండి. నేను పెట్టిన ముహూర్తానికే మా కార్యం జరిపిస్తానని దైవ సాక్షిగా నాకు ప్రమాణం చేయండి. ఏంటి జడ్జి ఆలోచిస్తున్నారు? మీ మనవడిపై మీకు ప్రేమ ఉంటే, ఆ ఇంటి కోడలిగా నాపై మీకు అభిమానం ఉంటే, జరిగిన మా పెళ్లిపై మీకు గౌరవం ఉంటే, మాపై మీకు బాధ్యత ఉంటే ఒట్టు వేయండి. జేజీ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. నాకు తెలుసు జేజీ, మాకంటే మీకేది ఎక్కువ కాదని. థ్యాంక్ యూ మావయ్య. ఇక మీరు బయలుదేరండి, నేను మా అమ్మతో మాట్లాడొస్తాను. ఎల్లుండే మా ఫస్ట్ నైట్. నేను చాలా హ్యాపీ అమ్మా. అన్నట్టు నువ్వు కూడా హ్యాపీయే కదా? కళ్ళ ముందు కన్న కూతురు మోసం చేస్తుంటే ఏ తల్లి హ్యాపీగా ఉంటుంది నిత్యా? ఓ, గుర్తుపట్టేశావన్నమాట. గుడ్. నేను చేసింది మోసం అయితే మరి నువ్వు చేసింది ఏంటి మామ్?
నేనెంతగానో ప్రేమించే జైని జైలుకు పంపించి ఉరి శిక్ష వేయించాలనుకున్నావు. అది మోసం కాదా? జైతో మంగకు 3 రాత్రులు జరిపించి దాన్ని సైడ్ చేసి నన్ను సంసారానికి పంపిస్తానని మాటిచ్చి ఇప్పుడు వాళ్ళ శోభను ఆపి నన్ను సన్యాసం చేయాలని చూస్తున్నావు. అది ఇది ఫిక్స్. నీకు 2 కళ్ళు మామ్. నాకు ఒళ్ళంతా సీసీ కెమెరాలే. నీ ప్రతి కదలిక నాకు తెలిసిపోతుంది. ఇక జరగబోయేది చూడ్డం తప్ప నువ్వేమీ చేయలేవు. నా స్టోరీకి విలన్ వైన నిన్ను ఆడియన్ని చేశాను. ఇప్పుడు ఆట నాది. ఇట్స్ మై గేమ్. భగవంతుడా, నాకే ఎందుకు ఇలాంటి శోకాన్నిచ్చావు? నా 2 కన్నుల్లో ఒక కన్ను తన తోడబుట్టింది అని తెలియక మరో కంటికి చూపు లేకుండా చెయ్యాలనుకుంటుంది. ఇది ఎలా ఆపాలి? ఈ పరిస్థితిలో నాకు ఒక్కటే దారి కనిపిస్తుంది. మంగకు నేనే తన కన్న తల్లినని చెప్పేస్తాను. మిగతాదంతా మంగే చూసుకుంటుంది. వెంటనే చెప్పేస్తాను. శ్రీవారు, ఎక్సర్సైజ్ చేసి నన్ను పట్టుకోవడానికి పరిగెత్తి పాపం అలసిపోయారు కదా, వెళ్ళి స్నానం చేసి రండి. వెళ్ళండి. నువ్వు కూడా రావచ్చు కదా బంగారం. దేనికి బాబు? ఇద్దరం కలిసి సరిగంగా స్నానం చేద్దాం. ఆశ దోష. వెళ్ళండి. పోనీ నా తలంటి స్నానం చేయించి వీపు రుద్దెళ్ళొచ్చు కదా. తమరేం పసిపిల్లాడు కాదు లాల పోసి జోల పాడ్డానికి. వెళ్ళండి 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 వెళ్ళండి. బంగారం 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 బంగారం. ఏంటి? నువ్వెట్టు వెళ్లకుండా రూమ్ లోనే ఉండు. ఎందుకు? స్నానం చేసి వచ్చాక తల తొడవడానికా? ఆ ప్రోగ్రాం ఎలాగో ఉంటుందనుకో, నేను అందుకు మాత్రం ఉండమనట్లేదు. మరి ఇంకా దేనికో? మనకు అసలు నీట్ గండ ఉంది కదా, స్నానం చేసేటప్పుడు షవర్ ఆగిపోతే సగం స్నానమే చేయాల్సి వస్తుంది. నువ్వుంటే అట్లీస్ట్ మోటార్ రాస్తావని. సరేలే వెళ్ళండి. థ్యాంక్ యూ బంగారం. వెళ్ళండి. ఎక్కడే ఉండు. హలో, ఎవరు? హలో మేడం, నేను శరత్ని. శరత్?
సార్ ఉన్నారా మేడం? స్నానం చేస్తున్నారు. చెప్పు శరత్. ఫోన్ మీరు ఎత్తటం మంచిదైంది మేడం. నేను చెప్పబోయే విషయం మీరు మాత్రమే వినాలి. సార్కు తెలిస్తే చాలా ప్రమాదం. ఏంటి శరత్? జై సార్ను జైలుకు పంపించి ఉరిశిక్ష వేయించాలని చూసింది వేరెవరో కాదు మేడం, మీ అమ్మగారే.